హలో బడీస్, మనకొచ్చిన పాడు వంటల్లో ఈరోజు ఒక మంచి వంట చూపిపోతున్నాను. చికెన్ గోస్ట్ పెప్పర్ ఫ్రై. చికెన్ని ఇలా ఉప్పు పసుపు వేసి ఒక 10 నిమిషాల పాటు సోక్ చేసి పెట్టుకోండి. ఇలా సోక్ చేసి పెట్టుకుంటే మీ ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా అండ్ టెండరీగా ఉంటాయి, తినడానికి మంచి జ్యూసీ అనిపిస్తుంది. అండ్ ఇది చాలా సింపుల్ రెసిపీ, ఫాలో అయిపోండి. నా బ్యాచులర్ కిచెన్లో ఇన్ఫెక్ట్ అయినట్టు అనిపిస్తుంది అంటే నువ్వేమైనా చేసుకో, 10 గ్రామ్స్ ఆయిల్తోనే చేసుకో అన్నాడు. వినడానికి చండాలంగా ఉన్నా తప్పక తింటున్నా. ఎలా వస్తుందో చూద్దాం. గోస్ట్ పెప్పర్ చికెన్, కాసన్ని పచ్చిమిర్చి తరుగు, ఆనియన్ తరుగు, క్యాప్సికమ్, గార్లిక్ తరుగు. మన రాయలసీమలకి ఘాట్ అంటే మామూలుగా ఉండకూడదు. మనకాడు ఇవన్నీ లేకపోయినా కాస్త ఉప్పు కారం పసుపు ఉంటే చాలు. అండ్ పెప్పర్ వేసుకొని బాగా వేపుకుంటే చాలా బాగుంటుంది. బేసిక్గానే మనకు ఫుల్గా ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి. డైట్ అనే వర్డే మన డిక్షనరీలో ఉండదు. అట్లాంటిది డైట్ స్టార్ట్ చేసినప్పుడు మా ఫ్రెండ్కి కాల్ చేసి, రే మావా గోస్ట్ పెప్పర్ చికెన్ చేయాలరా అంటే, నువ్వేమైనా చేసుకో, 10 గ్రామ్స్ ఆయిల్ మాత్రమే వాడంటాడు. బిర్యానీ కూడా 10 గ్రామ్స్ ఆయిల్తోనే చేయమంటాడు. వినడానికి వింతగా ఉంటుంది, తినడానికి కొత్తగా ఉంటుంది. కానీ తగ్గాలి కదా, తగ్గేది ఎలా అని చెప్పి తినేయడమే. వెయిట్ లాస్ కోసం చేసే రెసిపీస్ తినడానికి కాస్త కష్టంగా ఉన్నా చాలా త్వరగా అయిపోతాయి చేసుకోవడం. అలవాటు పడిన తర్వాత చాలా ఇష్టపడి తింటారు. గార్లిక్ ఎప్పుడైనా సరే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ప్యాన్ హీట్ చేయగానే ఆయిల్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, కానీ ఇక్కడైతే ఆలివ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాను. అది కూడా 10 గ్రామ్సే స్ప్రే చేసుకోవాలా. జనరల్గా ఆనియన్స్ ఆయిల్లో వేగుతుంటే స్మెల్ హెవెన్ లాగా ఉంటుంది. మనమైతే 10 గ్రామ్స్ ఆయిల్లో వేపుతున్నాం కదా, అన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మనం కట్ చేసి పెట్టుకున్న తరుగు మొత్తాన్ని కాస్త స్టీమ్ చేసుకోవాలి. ఒక 7 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోండి. ఈ ముక్కలన్నీ కాస్త రోస్ట్ అయ్యాక మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది మన దగ్గర, జింజర్ గార్లిక్ పేస్ట్ ప్లస్ పెప్రికాస్ యాడ్ చేశాను అందులోకి కాస్త స్పైసీనెస్ కోసం. ఈ పేస్ట్ బాగా రోస్ట్ అయ్యాక మంచి అరోమా వస్తుంది. చికెన్కి ఈ పేస్ట్ అంతా పట్టిస్తే మామూలుగా ఉండదు. చికెన్ అయితే ఇలా బారుడుగా పొడుగ్గా కట్ చేసుకోండి. రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టు ఉంటుంది, ప్లస్ బాగా వేగుతుంది. అండ్ పెప్పర్ అంతా బాగా ముక్కలకి పడతాయి. చికెన్ అంతా ఇట్లా వాటర్ లేకుండా వేసేసి కాస్త పసుపు ఉప్పేసి మగ్గనియాలి. ఈ చికెన్ అంతా మగ్గడానికి 8 to 10 మినిట్స్ పడుతుంది వాటర్ ఫామ్ అవడానికి. ఈ గ్యాప్లో మీరు నా ఛానల్లో వీడియోస్ ఉంటాయి, ఎక్స్ప్లోర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ప్రాంక్ వీడియో చేయాలన్నా, కంటెంట్ వీడియో చేయాలన్నా, కుకింగ్ వీడియో చేయాలన్నా కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, డిఎం చేసేయండి, కొలాబ్ అయి చేసేద్దాం. ఇలా వాటర్ ఫామ్ అవగానే కాస్త కారపొడి, ధనియాల పొడి, మన దగ్గర ఉన్న గరం మసాలా పొడులు వేసుకుంటే చికెన్కి బాగా పడుతుంది వాటర్ ఉండగానే వేయడం వల్ల. ఈ వాటర్ అంతా పోయేంత వరకు మళ్ళీ వేపుకోవాలి. పెప్పర్ని అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుంటే ఆ ఘాటు ఫ్లేవర్ అనేది చికెన్కి చాలా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పెప్పర్ని కావాల్సినంత పొడి దాంట్లో వేసుకోండి. పెప్పర్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే మగ్గనియండి. బాగా మగ్గి చికెన్కి ఆ పెప్పర్ అంతా పట్టిన తర్వాత స్టవ్ కట్టేసేయండి. కొత్తిమీర తరుగు కూడా కాస్త వేసుకోండి, చూడడానికి భలే ఉంటుంది. ఇంకా ప్లేట్లో వేడి వేడి అన్నం సర్వ్ చేసుకొని కాసంత రసము కాసంత చికెన్ ఫ్రై పెట్టుకోండి. ఒక్క ముద్ద తిన్నారంటే మామూలుగా ఉండదు. నా సామిరంగా లొట్టలేసుకుంటూ తినేయాల్సిందే. నేనైతే చికెన్ ఫ్రై రసం అన్నం ఎంజాయ్ చేసేస్తున్నా. మీరైతే గంట బెల్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గోయిందా.